ఏ రకంగా ఎందుకు పని రాకుండా తయారు చేసినటువంటి పరిస్థితిలో దానికి ఒక సరికొత్త రూపాన్ని మాత్రం ఇవ్వాల్సిన అవసరం భవిష్యత్తులో ఉంది. ఆ రూపంలో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల బడ్జెట్ తయారవుతుందంటే 85% బడ్జెట్ వీలు కడుతుందే కదా. వీలు కడుతుంది కాబట్టి వాళ్ళకి 85% వాటా రావాలి బడ్జెట్లో. సో ఇట్లా లెక్కలేసుకున్నప్పుడు ఈ ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా, ఆ తర్వాత న్యాయపరంగా అన్ని రకాలుగా ఈక్వల్ షేర్ దొరకాలి. ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచన, నాది కాదు. రాహుల్ గాంధీ గారి ఆలోచన. కాబట్టి రాహుల్ గాంధీ గారే బహుజన సిద్ధాంతాన్ని ఇప్పుడు భుజాల మీదకి ఎత్తుకున్నాడు. ఆ బాటలో మేము పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఆయన తీరాన్ని చేరుస్తారని నమ్ముతా ఉన్నాం. అంటే మీకు కేంద్ర నాయకులతో కానీ రాహుల్ గాంధీ గారితో కానీ అంటే ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? అంటే వాళ్ళు నన్ను ఇంట్రడ్యూస్ చేసిందే. అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీలను కొంతమంది నాయకులు ఇంట్రడ్యూస్ చేసిందే. మల్లన్న మమ్మల్ని ఇట్లా అంటాడు, మల్లన్న అట్లా అంటే అసలు ఎవరి మల్లన్న అనేటువంటిది వాళ్ళలో ఉండేది. ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అయినారు మల్లన్న అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నిలదొక్కోవాలని చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్న విషయం వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు ఎప్పుడు పోయినా చాలా మంచిగా చూసుకుంటారు, చాలా మంచిగా మాట్లాడతారు. ఓకే. అలాగే మీ గ్రామానికి జన్మనిచ్చిన గ్రామానికి అంటే అందరికీ ఇప్పుడు మీ నియోజకవర్గం ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన 34 నియోజకవర్గాల మీద మీకు అభిమానం ఉండొచ్చు, కానీ మీకు జన్మనిచ్చిన మీ సొంత గ్రామానికి ఏదైనా చేయదలుచుకున్నారా ప్రత్యేకంగా? అంటే జన్మనిచ్చిందని కాదు, మా ఊర్లో కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయి. మా ఊర్లో సమస్యలను తీర్చడం కోసం నేను ఇప్పటికే అనేక సార్లు సమీక్ష నిర్వహించుకున్నా. ఆ దిశగా ప్రయత్నాలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్పెషల్గానైతే చేస్తా, ఎంతో కొంత ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది కదా, అరే మన మల్లన్న ఎమ్మెల్సీ ఏదో కాబోతుంది. నా గ్రామంలో ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ, జనసేన ఇట్లా అన్ని పార్టీలు పక్కకు పెట్టి ఈసారి మా బిడ్డకే ఓటు అని తీర్మానం చేసింది మా ఊరు. ఓకే. పార్టీలన్నీ పక్కకు పెట్టి తీర్మానం చేసింది. కాబట్టి అట్లా తీర్మానం చేసిండ్రంటే వాళ్ళు నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు నన్ను గెలిపించాలి, నా గెలుపులో వారి పాత్ర ఉంది కాబట్టి చేయాలనేటువంటి సంకల్పం కూడా నాకుంది. అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్, కేటీఆర్, కేసీఆర్ అంటే మిమ్మల్ని ఓడగొట్టడానికి తీవ్ర ప్రయత్నాలు కూడా చేశారు. యూట్యూబ్ ఛానల్ పెట్టారు, ఇంకోటి మీరే చెప్పారు, చాలా జరిగింది. అంటే ఎందుకంత శత్రుత్వం? వాళ్ళకు ఒక్కటే, మా ప్రభుత్వం కూరడానికి కారణం మల్లన్నే అనుకుంటాడు కేటీ రామారావు. మా ప్రభుత్వం పోవడానికి కారణం మల్లన్నే అని కేసీఆర్ అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు చేసిన స్కాములు కానీ, వాళ్ళు చేసిన అవినీతి కానీ ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చినా కాబట్టి ఇతని వల్లనే మేము ఓడిపోయినాం. కాబట్టి ఇతను రాజకీయంగా ఎదగకూడదు, ఇతను కూడా మేము దెబ్బ కొట్టాలి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా అదే పద్ధతి కనిపిస్తున్నట్టుంది. అదే ఉంది ఇప్పటికి కూడా. వాళ్ళు ఇంకా ఈ షాక్ నుంచి కోలుకుంటలేరు. అసలు ఊడగొట్టాలని ప్రయత్నం చేసినాం కదా, ఎట్లా గెలిచిండు, ఎట్లా అయింది, ఇది ఎట్లా సాధ్యమైంది అనేటువంటి దాంట్లో ఉన్నారు. నేను దాని మీద ఆలోచించడం కంటే మీరు ఎందుకు ఓడిపోయారు అనేది ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తూనే ఉన్నా. అంటే ఒక రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఖతం కావాలని, టీఆర్ఎస్ బ్రతకాలని కోరుకుంటున్నా. టీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీగా ఉండాలని కోరుకుంటున్నా. బీజేపీ ఎదగొద్దనా? బీజేపీ ఎదగొద్దని చెప్తలేను. బీజేపీ ఎదగాలా వద్దా అనేటువంటిది బీఆర్ఎస్ చేతిలో ఉంది. అది బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగుంటే బీఆర్ఎస్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఇంకో పార్టీ వస్తుంది ఆ ప్లేస్ లకి. అంటే మీకు ఏ పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు? మాకు ఇద్దరు శత్రువులే, సమాన శత్రువులు. మాకు వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు, మేము వాళ్ళిద్దరిని ఒకే ఘటాన చూస్తున్నాం. అలాగే బీఆర్ఎస్ పార్టీలో పార్టీ అంత అలాగే ఉన్నారా, లేకపోతే నీకు కొంత మిత్రులు ఏమైనా ఉన్నారా ఆ పార్టీ? నాకు ఆ రోజు నుంచి కూడా అన్ని పార్టీల్లో మిత్రులు ఉన్నారు. అటు బీఆర్ఎస్ లో కానీ, బీజేపీలో కానీ, ఇటు కాంగ్రెస్ లో కానీ, మిగతా చాలా అన్ని పార్టీలో నాకు మిత్రులు ఉన్నారు, అన్ని పార్టీలో శత్రువులు ఉన్నారు, అన్ని పార్టీలో ఇది న్యూట్రల్ గా ఉండేటువంటి. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, అన్ని పార్టీలో ఉంటారు, సహజంగా ఉండదు. అలాగే ప్రజా సమస్యల పైన మీ పోరాటం ఎలా కొనసాగుతుంది ఏంది అనేది ఒకసారి చివరిసారిగా నాకు నా జీవితమే ప్రజలు, నా జీవితమే పోరాటం, నా జీవితమే ప్రశ్న. కాబట్టి ఎక్కడ గతంలో కంటే ఎలాంటి తేడా లేకుండా మరింత ఉత్సాహంతో ముందుకు పోయి మ్యాక్సిమం ప్రజా సమస్యలు తీర్చడం కోసం
నా వంతు ప్రయత్నం చేస్తాం. తీన్మార్ మల్లన్న భవిష్యత్తులో ప్రజలకు మరింత పోరాటం చేయాలని, ఇదే తీరులో ప్రశ్నించే గొంతుగానే ఉండాలనేది కూడా V5 న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ మల్లన్న. థ్యాంక్ యూ. స్టూడియో విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.